ముఖ్యమంత్రిగా ఉన్న నిద్రలేసి చూశాను. ఎవరైతే వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. నేను అనుకున్న పాపం మన ప్రత్యర్థి ఆయన గుండెపోటు చనిపోయాడు అని అనుకున్నాను. అనుకుంటే అది గుండెపోటు కాదు, గొడ్డలి వేటు. తర్వాత తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది నాకు. అంటే ఒక ముఖ్యమంత్రినే మోసం చేయగలుగుతున్నారంటే మీరొక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే మనుషులుండే ఈ రోజుల్లో, తిరిగి కేసులు పెట్టే ఈ రోజుల్లో వాళ్ళని సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమంటారని మిమ్మల్ని అడుగుతున్నా. ఎదుర్కోవాలంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఇది మంచి పద్ధతి కాదని. ఇది అడిగితే మా మీద ఇష్టానుసారంగా మాట్లాడతారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. నేను ఒకే మాట చెప్పాను, ఎవరైనా సరే తప్పులు చేసే వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం చండ శాసనుడిగా ఉంటామని హెచ్చరిస్తున్నా. మంచి చేయండి. నిన్న కూడా చూస్తున్నారు మీరు, నిన్న అనంతపురం పోయి ఎన్ని డ్రామాలు ఆడుతున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నేను ఎప్పుడైనా స్వేచ్ఛగా తిరిగానా రాష్ట్రంలో? మాజీ ముఖ్యమంత్రిగా చూశారా 5 ఏళ్ళు మీరు? 19, 24 ఎక్కడ తిరగలేకపోయాను. ఇప్పుడు ఎవరు ఎక్కడ తిరగాలన్నా ఇబ్బంది ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్వేచ్ఛ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్వేచ్ఛ ఇస్తే రౌడీజం చేస్తామంటే, నేరాలు చేస్తామంటే అలాంటప్పుడు గట్టిగా ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి ఉన్నప్పుడు మీరే చూశారు, ఈ ప్రభుత్వం అభివృద్ధి కోసం ఉంది తప్ప ఇంకొకటి కాదు. అదే సమయంలో ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్షించే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఆ విషయం కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కోరేది, ఇప్పటికే చాలా పనులు చేశాం, ఇంకా మిగిలిన పనులు చేస్తాం. అదే సమయంలో నేను ఇటీవల కాలంలో ఆలోచించినప్పుడు ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఆ కార్యక్రమం మీరు చూస్తే ఈరోజు మనందరం కూడా ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం, దీంతో కొంతమంది వ్యక్తులు పెట్టుబడులు పెట్టి వాళ్ళు బాగుపడి సమాజ హితం కోసం పనిచేశారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ టెలిఫోన్స్ ఉన్నాయి. ఈ టెలిఫోన్స్ అన్నీ కూడా కొన్ని గవర్నమెంట్ ఉన్నా ప్రైవేటు వ్యక్తులందరూ వేసి మనకు సేవలు అందిస్తున్నారు. అదే సమయంలో వాళ్ళు కూడా డబ్బులు కొంతవరకు సంపాదించుకున్నారు. కరెంటు విషయంలో అదే జరుగుతుంది, రోడ్ల విషయంలో అదే జరుగుతుంది, పోర్ట్లు ఇలాంటివి చాలా వచ్చాయి. ఈరోజు నేను ఆలోచించిన విధానం ప్రభుత్వం ప్రైవేట్ పీపుల్ భాగస్వామ్యంతో మిమ్మల్ని అందరినీ ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. జీరో పావర్టీ అన్నాను, తెలుగులో ఎతికాను కానీ మంచి పేరు దొరకలేదు, అందుకే ఇదే బాగా అర్థమవుతుందని జీరో పావర్టీ అన్నాను. అదే సమయంలో 2 విషయాల్లో ముందుకు పోయాం. మార్గదర్శి, బంగారు కుటుంబం. మార్గదర్శి అంటే ఎవరైతే మీకు మార్గాన్ని చూపిస్తారో, మీతో అనుసంధానమయ్యి మీ ఇంటికి సహకరిస్తారో వాళ్ళని మార్గదర్శిగా పెట్టుకున్నాం. అదే సమయంలో ఎవరైతే బాగా పేదవాళ్ళుగా ఉన్నారో వాళ్ళని బంగారు కుటుంబాలుగా పెట్టుకున్నాం. మీకు అవకాశాలు వస్తే ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం, ఇక్కడే నూజివీడు ప్రభాకర్ గారు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పుట్టాడు. నూజివీడు సీడ్స్ పెట్టాడు, టెక్స్టైల్స్ పెట్టాడు, అనేక పరిశ్రమలు పెట్టాడు. దగ్గర ఒక 5,000 కోట్ల రూపాయలు టర్నోవర్కి రీచ్ అయ్యాడు. 10,000 మందికి ఉద్యోగాలు క్రియేట్ చేశాడు. ఎక్కడ పుట్టాడంటే ఈ నూజివీడులోనే ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఒక పారిశ్రామికవేత్తగా తయారయ్యాడు. ఇలాంటి వాళ్ళు ఎన్ఆర్ఐస్ వచ్చారు, పారిశ్రామికవేత్తలు వచ్చారు, వ్యాపారవేత్తలు వచ్చారు.
వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేశారు. మీరు ఈ స్థాయికి వచ్చారంటే దానికి కారణం సమాజం. మీకు అవకాశం వచ్చింది, అందిపుచ్చుకున్నారు, మీరు ఈరోజు ముందుకు పోయారు. కానీ మీకు ఒక బాధ్యత ఉంది. మీతో పుట్టిన వారు మీ ఊర్లో, మీతో పుట్టిన మీ బంధువులు కూడా ఇంకా పేదరికంలో ఉన్నారు. వాళ్ళను కూడా పైకి తీసుకురావాలి. డబ్బులు అనేటివి, సంపద అనేటివి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. అంతేగాని సంపద కొంతమందికే పరిమితమై మిగిలిన వాళ్ళు తినడానికి తిండి లేకుండా, చదివించుకోవాలంటే పిల్లలకు డబ్బులు లేకుండా, ఇంకో పక్క అనునిత్యం సమస్యల సుడిగుండంలో చాలా బాధపడుతూ ఉండడం కరెక్ట్ కాదు. దానికోసమే నేను ఒక వినూత్నమైన కార్యక్రమం, పైనుండే 10 మంది, కింద నుండే 20 మందికి చేయూతనివ్వాలి. ప్రజలే ఆస్తి. ఈరోజు ప్రభాకర్ రావు కుటుంబంలో నూజివీడు